యెషయా గ్రంథము 53వ అధ్యాయము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 53 చూడండి. 57వ అధ్యాయము 53వ అధ్యాయం 53వ అధ్యాయము 7వ వచనం. దౌర్జన్యము నొందెను అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరువలేదు. వధకు తేబడి గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రె పిల్లయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరువలేదు. చాలు. ఈ ప్రవచనము ప్రభు అయిన యేసుక్రీస్తును గురించి చెప్పబడిన ప్రవచనం. ప్రభునందు ప్రియులారా, ఈయన గొర్రె పిల్ల, వధకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రె పిల్లయు. యేసుక్రీస్తును యెషయా ప్రవక్త ఒక గొర్రె పిల్లగా పోల్చి మనకు చూపిస్తున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు బానిసలుగా ఉన్నప్పుడు ఆ బానిసత్వం నుంచి దేవుడు విమోచించటానికి ముందు గొప్ప పనులు చేశాడు. చూడండి, గత వారం చెప్పాను, మనము ఎంత ఎదిగినా దేవుని సన్నిధిలో ఒదిగి లోబడి ఉండాలి అని. మనము ఒక ఉన్నతమైన మెట్టుకు వెళ్ళే కొద్దీ మనం ఆర్థికంగా స్థిరపడినప్పటికీ, మనము లేక లోకరీత్యా ఉన్నతమైన పదవులను అలంకరింపబడినప్పటికీ మనము తగ్గించుకునే ఉండాలి, లోబడే ఉండాలి, విధేయతతో ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు మోషే ఆరోనులు వెళ్ళి మా దేవుడికి బలర్పించుకోవాలి, మేము వెళుతున్నామంటే, వెళ్ళాలి అంటే ఫరో అన్నాడు, యెహోవా ఎవడు, నేను మిమ్మల్ని పోనీయనన్నాడు. ప్రేమ కలిగిన దేవుడు ఎప్పుడూ కూడా ఆయన చెప్పాల్సింది చెప్తాడు. ఆయన చెప్పాల్సింది చెప్తాడు. వినకపోతే ఏం చేయలేము, దానికి శిక్ష అనుభవించాల్సిందే. చూడండి, సొదొమ పట్టణం మీదకి దేవుని ఉగ్రత వచ్చేటప్పుడు దేవుడు చెప్పాడు, వినలేదు వాళ్ళు. దేవుడు ఎప్పుడు కూడా ఆయన చెప్పే చేస్తాడు. నోవాహు కాలంలో జలప్రళయానికి ప్రజలందరికీ చెప్పే నోవాహుతో చెప్పించాడు. ఒకవేళ రాయబడి ఉండకపోవచ్చు, కానీ వారి దినములు 120 సంవత్సరములు ఆయను అని ఉంటుంది. అంటే దయగలిగిన దేవుడు చెప్పాడు, వాళ్ళకి చెప్పించాడు. ఆయన వాడగట్టుకుంటుండగా కూడా చూశారు, అందరూ చూశారు, కానీ స్పందించలేదు. దేవుడు ఎప్పుడూ తన సేవకుల ద్వారా మాట్లాడుతూనే ఉంటాడు. కానీ సేవకుల ద్వారా మాట్లాడినప్పుడు
నీవు స్పందిస్తే రక్షించబడతావు, కాపాడబడతావు. నువ్వు స్పందించకుండా ఎదురు తిరిగితే, అవమానపరిస్తే నీ శిక్షకు నువ్వు పాత్రుడు అయిపోతారు. ఎందుకంటే దేవుడు ప్రేమామయుడు, ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు చెప్పాడు మోషే ద్వారా, మా దేవుణ్ణి మేము ఆరాధించుకోవడానికి వెళ్ళాల్సిందే, నేను పోనీనన్నాడు. అప్పుడు దేవుడు ఆ దేశం మీదకి, ఐగుప్తు దేశం మీదకి కొన్ని తెగుళ్ళు, కొన్ని శిక్షలు తీసుకొచ్చాడు. అప్పుడైనా వాళ్ళకి అర్థం కావాలి. ఎందుకంటే ఐగుప్తు దేశంలో ఒక పక్క ఇశ్రాయేలీలు ఉన్నారు, మరొక పక్క ఐగుప్తీయులు ఉన్నారు. దేవుడు తెగుళ్ళు, శిక్షలు తెస్తూ ఉంటే ఆ శిక్షలు అన్నీ కూడా ఐగుప్తీయుల మీదే జరుగుతుంది, కానీ ఇశ్రాయేలీల మీద జరగట్లేదు. అప్పుడైనా వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళన్నీ రక్తమైపోయాయి, అది కేవలం ఐగుప్తీయులకే జరిగింది, ఇశ్రాయేలీలకు జరగలేదు. ఇశ్రాయేలీలకు మంచినీరు ఉంది, ఇశ్రాయేలు తృప్తికరంగా దాహం తీర్చుకుంటున్నారు. ఐగుప్తీయులకి రక్తం అయిపోయింది, వారికి దాహం తీర్చుకునే విధానం లేకుండా పోయింది. ఐగుప్తీయులందరి మీదకి కప్పలు వచ్చేసాయి, వారి ఇంటి నిండా కప్పలే, వారు ఎక్కడికి వెళ్ళినా కప్పలే, కానీ ఇశ్రాయేలీలకు లేవు. మూడోది, ఐగుప్తీయుల మీద ధూళి పేలుగా మారిపోయి పేలన్నీ వారి ఇళ్లల్లో ఉన్నాయి, శరీరం అంతా పారుతూ ఉన్నాయి. అదొక శిక్ష. అబ్బో, అది చాలా భయంకరం. ఎవరి తలలో ఉన్న పేలుంటే చూడండి, ఓ గోపుతూ ఉంటారు, ఇట్ట తట్టుకోలేరు. ఇప్పుడు తల్లోనే కాదు, ఒళ్ళంతా పాకుతున్నాయి. ఒళ్ళోనే కాదు, ఎక్కడికి వెళ్ళినా, ఏ రూములోకి వెళ్ళినా, ఏ పాత్ర తెరిచినా అన్నీ పేలే. ఇక అది ఎంత భయంకరమైన శిక్ష ఒకసారి ఆలోచించండి. తర్వాత ఈగలు గుంపులు గుంపులుగా వచ్చి వాళ్ళ ఇళ్ళ నిండా పడుతున్నాయి. ఈగలు గుంపులు గుంపులుగా వచ్చి వారి ఇళ్ళ నిండా ఈగలే. వారు అర్థం చేసుకోలేకపోయారు. వాళ్ళ పశువులకు తెగుళ్ళు వచ్చాయి. పశువులు, గొర్రెలు కానివ్వండి, మేకలు కానివ్వండి, గుర్రాలు కానివ్వండి, ఒంటెలు కానివ్వండి, ఏనుగులు కానివ్వండి, ఎద్దులు కానివ్వండి, ఏమండి, గేదెలు కానివ్వండి, పాలిచ్చేవి కానివ్వండి, పాలివ్వనివి కానివ్వండి, సరుకులు మోసేవి కానివ్వండి, వ్యవసాయానికి పనికొచ్చేవి కావండి, వారి పశువులన్నిటి మీదకి తెగులు వచ్చి ముడుసుకుపోతున్నాయి. దేవుని మాట వినకపోతే చాలా భయంకరమైన సమస్యలు వస్తాయండి, ఇబ్బందులు కలుగుతాయి. దేవుని మాటగా వినకపోవటం వల్లనే ఈ రోజున ప్రపంచం మీదకి వస్తున్న తెగులు. నటిస్తున్నారు కనుక ఈ వైరస్లు, ఈ వ్యాధులు ఎక్కువ భాగం దేవుని మాట వినక. దేవుని మహిమార్థం వచ్చేది కొద్దిగా, మన అజాగ్రత్త వల్ల వచ్చేవి కొన్ని. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నా నీ మీదకి వచ్చేస్తాయి. అవి దేవుని శిక్షని గుర్తుపెట్టుకో. వారి పశువులు, తర్వాత వారి చర్మంపై దద్దులు, చర్మం నిండా దద్దులే. ఇక అది దాని దురద, దాని పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి. ఆ తర్వాత వారు వడగళ్ళు, పిడుగులతో వర్షం వచ్చేస్తుంది. ఎక్కడంటే గోషాను ప్రాంతంలో లేదు,
ఈ ఐగుప్తీయులు ఉన్న ప్రాంతంలోనే, ఇశ్రాయేలీలు ఉన్న ప్రాంతంలో లేదు. తర్వాత మనం చూస్తే మిడతలను పంపాడు దేవుడు. వారి పంటలు పండించి ఆ పంటలు చేతికి వచ్చేటప్పుడు మిడతలు వెళ్ళిపోయి వారి పంటల మీద వాలి ఆ పంటనంతా కూడా నాశనం. ఇక దేశంలో భయంకరమైన కరువే కదా, పంటలు పండకపోతే. ఎన్ని బంగారం ఉన్నా, ఎన్ని ఆస్తులున్నా, ఎన్ని భూములున్నా ప్రయోజనం ఏంటి? దేవుడు సకాలంలో పంటను మన చేతికి ఇవ్వకపోతే, దేవుడు సకాలములో వ్యవసాయము అంది రాకపోతే ఎవరికైనా శాపమే. చూడండి ఎంత భయంకరమో. మిడతలు వచ్చేసినాయి, మిడతలు. తర్వాత ఆ దేశమంతా కట్టికి చీకటి కమ్మేసింది. ఇవి 9 తెగుళ్ళు. కారు చీకటి. ఒక గంట కరెంటు లేకపోతే మనం రాత్రి ఎంత బాధపడ్డాం, ఎంత ఇబ్బంది పడ్డాం మనం. అది ఈ వర్షాకాలం కాబట్టి సరిపోయింది. అదే ఎండాకాలం అయితే చూడండి, ఇది చాలా భయంకరమైన పరిస్థితి. ఇప్పుడు 9 తెగుళ్ళు ఐగుప్తు దేశం మీదకి వస్తే, ఈ 9 తెగుళ్ళు ఐగుప్తీయులకే బాధ కలిగింది కానీ ఇశ్రాయేలీలకు బాధ కలగలేదు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, మోషేని పిలిచి చెప్తున్నాడు, మోషే ఇప్పుడు ఈ దేశం మీదకి నేను 9 తెగుళ్ళు పంపాను కదా, ఈ 9 తెగుళ్ళలో ఇశ్రాయేలీలకి ఏం సంబంధం లేదు, కానీ ఇశ్రాయేలీలు మంచోళ్ళని నేను వాళ్ళ మీదకి తెగుళ్ళు తీసుకురాకుండా ఉండలేదు. వాళ్ళేం మంచోళ్ళు కాదు, వాళ్ళేం భక్తి పరులు, అంతకన్నా కాదు. ఎందుకంటే నా జనాంగంగా ఏర్పాటు చేసుకున్నాను కనుక నేను ఈ తెగుళ్ళ నుంచి వారిని కాపాడాను. అయితే 10వ తెగులు ఒక భయంకరమైన తెగులు వస్తుంది. ఆ తెగులులో ఇశ్రాయేలీలు కూడా మినహాయింపు కాదు. వాళ్ళు కూడా మినహాయింపు కాదు, అందరి మీదకి వస్తుంది. ఇశ్రాయేలీలేమి, ఐగుప్తులేమి, అన్యులేమి, అందరి మీదకి వస్తుంది. అబ్బాయి ఇది ముందు వచ్చి కూర్చోండి, మీరు వెనక అట్లా ఆ విధంగా కూర్చోమాక, రండి ముందుకు రండి, సింగిల్ కూర్చోండి. ఎవ్వరు మినహాయింపు కాదు, అందరి మీదకి వస్తుంది. దేవుడు ఒక విధానాన్ని నిర్ణయించిన తర్వాత ఆ నిర్ణయాన్ని తప్పించగలిగిన వాడు ఎవడు లేడు. ఎప్పుడు తప్పిపోద్దంటే దేవుడు చెప్పిన విధానాన్ని అనుసరించినప్పుడు తప్పిపోద్ది. మోషేతో చెప్తున్నాడు, మోషే నువ్వెళ్ళు, నా మాటగా చెప్పు ఇశ్రాయేలీలకి, ఈ 10వ తెగులు ఖచ్చితంగా వస్తాయి. ఈ తెగులు వస్తుంది కనుక మీరు చేయాల్సింది ఏమిటంటే, ఈ నెల దశమి నాడు 10వ రోజు ఏడాది గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ ప్రత్యేకించండి. ఆ మేక పిల్ల జబ్బుదై ఉండకూడదు, లోపం ఉండకూడదు. గొర్రె పిల్ల కానీ మేక పిల్ల కానీ లోపం ఉండకూడదు. లోపము లేని దానిని సమర్పించాలి. కాలో చెయ్యో కుంటిదాన్ని, గుడ్డిదాన్ని, జబ్బు కలిగింది, గజ్జి కలిగింది, దేవునికి సమర్పించకూడదు. దేవునికి సంపూర్ణత కలిగిన దాన్ని సమర్పించాలి.
మీరిచ్చే కానుకలైనా, మీరిచ్చే దశంభాగమైనా లోపముతో ఇవ్వకూడదు. లోపం అంటే సంపూర్ణంగా ఇవ్వాలి. దశమ భాగము ఎంతో 10 పైసలతో సహా దేవునికి ఇవ్వాలి. మీ ఈవిని ఆశించి చెప్పట్లేదు, మీ ఆశీర్వాదాన్ని ఆశించి చెప్తున్నాను. 10 పైసలతో సహా సంపూర్ణంగా దేవుని సొమ్ము ఎంతో, దేవునికి రావాల్సింది ఎంతో అంతా దేవునికి సమర్పించాలి. మీరు మీ ఇష్టం వచ్చినట్లు సమర్పించడానికి వీల్లేదు. దేవుడు నిర్ణయించిన దాన్ని సమర్పించాలి. నాకు ఏదో ఒకటే ఉంది, ఇప్పుడు ఈ గొర్రె పిల్లను ఒకటే వధిస్తే రేపు నాకు ఎట్టాని కుదరదు. దేవుడు చెప్పాడు, ఏడాది గొర్రె పిల్లను మీరు ప్రత్యేకించండి, దాంట్లో లోపం ఉండకూడదు, వ్యాధి ఉండకూడదు, బలహీనత ఉండకూడదు. దాన్ని ఏం చేయాలి తెలుసా? 4 రోజులు ప్రత్యేకించాలి. 4వ రోజు అంటే 10వ రోజు తీయాలి, 14వ రోజు. ఇది యేసు ప్రభుకు చాలా సాదృశ్యం అండి. ఆయన 30 సంవత్సరాలు 40 అంటే 30 దాటిన తర్వాత 33 తర్వాత ఆయన మన కొరకు వధించబడ్డాడు. అంటే 4వ రోజు. ప్రియ 14వ రోజు అంటే 4 రోజులు కడగా ఉంచి ప్రత్యేకించి 4వ రోజు మీరు వధించాలి. చూడండి, మీరు వధించి ఆ రక్తాన్ని మీరు నిలువు కమ్మికి అడ్డ కమ్మికి రాయాలి. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే చెప్తున్నాను, కొంచెం జాగ్రత్తగా వినండి. వ్రాయాలి. ఆ తర్వాత ఆ మాంసాన్ని ఒక్క కుటుంబము తినగలిగితే పర్వాలేదు, తినలేకపోతే మరొక కుటుంబాన్ని కలుపుకోండి. ఆ మాంసము నీళ్లతో ఉడికించకూడదు, ఎప్పుడు చేయాలి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు దాన్ని చేయవలసిన విధానం కూడా చెప్పాడు. నీరు ఉండకూడదు, అది మరుసటి దినానికి మిగలకూడదు. ఎప్పుడు చేయాలి? ఇప్పుడు దాన్ని తినటం ప్రారంభించాలి. ఎలాగూ అంటే మీరేం చేయాలంటే నడుములు కట్టుకోవాలి. ఏం కట్టుకోవాలి? నడుము కట్టుకోవాలి. ఆ తర్వాత చెప్పులు తొడుక్కోవాలి. తినే విధానం చెప్తున్నాడు. ఆ తర్వాత కర్ర చేత పుచ్చుకోవాలి. ఆ తర్వాత ఆతృతగా త్వరగా తినాలి, త్వరపడుతూ తినాలి. ఈ 4 ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఒక విశ్వాసి. దేవుని దగ్గరకు వస్తున్నా నీవు నడుము కట్టుకోవాలి. నడుము కట్టుకోవటం అంటే మనం ఏం కట్టుకోవాలి? దేవుని దగ్గరకు వస్తున్నాం, మనం సత్యం అనే దట్టి కట్టుకోవాలి, సత్యాన్ని కట్టుకోవాలి. మనం వంగిపోయిన స్థితిలో ఉండకూడదు, లోకములో వంగిపోయి ఉండకూడదు. మనం ఏమండి, ఒక పంది దాని దృష్టి ఎలా ఉంటుంది? పంది ఎప్పుడైనా పైకి చూడగలదా? చూస్తుందా ఎప్పుడన్నా? పంది ఎప్పుడు కిందకే చూస్తుంది, దాని ముట్టంతా దాని చూపంతా కిందే ఉంటుంది. అంటే పంది చూపులాగా ఉండకూడదు, మనం వంగిన స్థితిలో ఉండిపోకూడదు. నడుము వంగిన స్త్రీ పాపం ఎంత మాత్రము నిలబడలేని పరిస్థితులు. ప్రభు పిలిచాడు, ఆమెను స్వస్థపరిచాడు.
ఆమె ఇప్పుడు నిలిచింది, నడుము నిలబడింది. నడుము నిలబడటం అంటే దట్టి కట్టుకోవటం అంటే మనం సత్యాన్ని కట్టుకోవాలి. సత్యం అనే దట్టి మీరు కట్టుకోవాలని ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంది, చదవద్దండి. ఇప్పుడు కాళ్ళకి ఏం కట్టుకోవాలి? తొడుక్కోవాలి, చెప్పులు తొడుక్కోవాలి. ఏమిటంటది? సమాధానం ఉందా? సమాధానం ఊరగా చెప్పుకుంటా పోతాం మనం. ఏమండి, మీ ఇంటిలో నీకు సమాధానం ఉందా? నీ పిల్లలతో నీకు సమాధానం ఉందా? నీ సంఘముతో నీకు సమాధానం ఉందా? ఏమండి, కక్షలు, క్రోధాలతో, పౌరుషాలతో మనం తగ్గించుకుంటున్నామా? విధేయత చూపిస్తున్నామా? వాడు రాలేదు, వాడు పలకలేదు కనుక వాడితో నాకేంటి పని? ద్వేషాలతో, బంధువులలో ద్వేషాలు, కుటుంబంలో ద్వేషాలు, మనం ఎక్కడ ఉంటున్నామో అక్కడ ద్వేషాలు, తగ్గింపు లేదు, లోబడే తత్వం లేదు. ఎవరైనా ఏదన్నా అన్నారనుకో, సరే అంటే అన్నాళ్లే పోనీ అనుకునే విధానం లేదు. యేసు ప్రభు వారు ముఖం మీద ఉమ్మేస్తే ఆయన తుడుచుకోలేదా? యేసు ప్రభు వారిని అవమానపరిస్తే ఆయన భరించలేదా? ఆయన హేళన చేయలేదా? ఆయన అన్నీ కూడా ఎంతగా సునాయాసంగా భరించాడు. సమాధానం ఉండాలండి, అందరితో సమాధానం ఉండాలి. నాకెందుకులే అనుకోకూడదు, విరోధ భావాలు పెంచుకోకూడదు, అభిప్రాయ భేదాలు ఉండకూడదు. సమాధానం, అందరూ కలిసిపోవాలి, సంఘం కలిసిపోవాలి, సంఘంలో సమాధానం ఉండాలి. కొంతమందికి విరోధ భావాలు, ఆమె వస్తుంటే ఈమెడి తిరుగుద్ది, ఈమె వస్తుంటే ఆమెడి తిరుగుద్ది. వాళ్ళ ఇంట్లో ఏమన్నా జరిగితే ఈమె రాదు, ఒకవేళ వచ్చినా ఎవరో రాలేదనుకుంటారు, ఎప్పుడో వచ్చుద్ది. ఏమంటే మరి ఏముండదు, ఇంట్లోనే కూర్చొని ఉంటుంది, ఇంట్లోనే కూర్చొని ఉంటాడు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో సమాధానం లేదు. అర్థమైందమ్మా? సమాధానము జోడు తొడుక్కొని ఉండవు. నువ్వు తొడుక్కుంటే విభేదాలు ఎందుకు వస్తాయి? ఎందుకు వస్తాయి? కలతలు ఎందుకు వస్తాయి? ఏమండి, వాళ్ళు మా ఇంటికి రాలేదు కనుక నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పను, లేకపోతే ఇంకోటి చేయను, నేను వెళ్ళను. ఇవన్నీ దేవుని పిల్లల లక్షణాలు కాదు, లోకస్తుల లక్షణాలు. ఇక లోకస్తులకి నీకు తేడా ఏముంది చెప్పండి? ఏమనుందా? వాళ్ళు ప్రవర్తించినట్టుగానే నువ్వు ప్రవర్తిస్తావు. అసలు లోపల చావట్లేదండి. మనందరం బాప్తిసం పొందాం, మంచిదే. బాప్తిసం పొందాం కదా మనందరం. బాప్తిసం ఎప్పుడు పొందాలి చెప్పండి? బాప్తిసం ఎప్పుడు పొందాలి? ఇప్పుడు మేము సేవకులు చేసే పని ఏంటంటే, ఎవడు బాప్తిసం అడిగితే వాడికి ఇచ్చేస్తున్నారు. పెళ్ళికి బాప్తిసం, పెళ్లి చేయాలంటే బాప్తిసం. ఎవడు చెప్పాడు పెళ్ళికి బాప్తిసం ఏమని? బైబిల్లో ఎక్కడ ఉందో చూపించండి నాకు. బాప్తిసం లేకుండా పెళ్లి చేయకూడదని బైబిల్లో ఎక్కడన్నా ఉంటే ఒక మాట చూపించండి నాకు. వాడు మారు మనసులేని వాడికి పెళ్లి చేయి, కానీ బాప్తిసం పొందమని ఎట్ట చెప్తే వాడు బాప్తిసం పొంది పెళ్లిలోనే సిగరెట్లు కాలుతాడు. నువ్వు బాప్తిసం ఇచ్చి పెళ్లి చేయడానికి వెళ్తే పెళ్లిలోనే ఫ్రెండ్స్ వస్తారు, మందు బాటిల్స్ సప్లై చేస్తాడు. చేయరా? ఒక పక్క పెళ్లి జరుగుతుంది,
జరుగుతూ ఉంటుంది, ఇంకో పక్క డిన్నర్, భోజనాలు అయిపోయి ఆ కందనకాయలు, ఆ కార్జాలు ఇవన్నీ పక్కన పెట్టుకొని వీళ్ళు ఆ మందు తాగుతూ డిన్నర్ చేసుకుంటారు. డిన్నర్ కాదు, పార్టీ చేసుకుంటుంటారు. వాళ్ళకి బాప్తీసం ఇవ్వటం ఏంటండి? బాప్తీసం ఎవరికి ఇవ్వాలో తెలుసా? చచ్చిన వాళ్ళకి ఇవ్వాలి. లోకరీత్యా చచ్చిపోయి ఉండాలి. వాడు బ్రతికిలేడిక. ఏమండి, పై చెప్తారు, సినిమాలు మానేయి, టీవీలు మానేయి, సిగరెట్లు మానేయి, పైని చెప్తారు. పై వాటిని గురించి బోధిస్తాడు బోధకుడు. అంతరంగంలో ఉన్న వాటి గురించి బోధించడు. విగ్రహారాధన మానేయి. చాలామంది విగ్రహారాధన అంటే ఏందో అనుకుంటున్నారు. వాళ్ళు వినాయకుడు బొమ్మ పెట్టుకున్నారు, వీళ్ళు ఆ కృష్ణుడు బొమ్మ పెట్టుకున్నారు, వాళ్ళు అది పెట్టుకున్నారు. వాళ్ళ సంగతి నీకెందుకు? వాళ్ళు ఏది పెట్టుకుంటే నీకెందుకు? నీ సంగతి చూడు. నీ హృదయంలో ఎన్ని విగ్రహాలు ఉన్నాయో, నీ శరీరం మీద ఎన్ని విగ్రహాలు ఉన్నాయో, నీ ఇంటిలో ఎన్ని బొమ్మలు ఉన్నాయో, ఎన్ని పటాలు ఉన్నాయో చూసుకో. నువ్వు చూసుకో. వాళ్ళ సంగతి చెప్తావు నువ్వు, నీది మార్చుకోకుండా. దేవుడు చెప్పింది ఫస్ట్ నీ గురించి చెప్పాడు. నువ్వు చచ్చిపోతే ఇవన్నీ చచ్చిపోతాయి. నీవు పొందాలి బాప్తిసం. అప్పుడు నీ జీవితంలో సమాధానం ఉందా? సమాధానం. తెల్లవార్దులు గందరగోళమే, సమస్యలే, ఇంట్లో భార్యాభర్తలు పోట్లాడుకోవటాలే, ఏదో ఒక మాట అరిసి మెదలకుండా ఊరుకునేది లేదు, సమాధానం లేదు. భార్యకి భర్త మధ్యలో సమాధానం లేదు. ఏదో ఒక అనుమానాలు, ఏదో ఒక రచ్చ. ఏదో ఒకటి. ఆయన చెప్పింది ఈమె లేదని గొడవ, ఈయన చెప్పింది ఆయన లేదని గొడవ. ఇద్దరు మళ్ళీ ప్రార్థనకే, ఇద్దరు బైబిల్ పట్టుకుంటారు. ఎప్పుడు బైబిల్ చదువుతారు? రచ్చ చేసుకుంటారు. మరలా ప్రభునందు ప్రియులారా, భార్యాభర్తల మధ్య సమస్యలు రాకుండా మానవు. వచ్చినా ఏదో మాట్లాడుకుంటారు, ఫినిష్, ఎనఫ్, అంతటితో అయిపోవాలి. జస్ట్ మాట్లాడుకోవటం వరకే. భర్త అరవచ్చు, భార్య అరవచ్చు, కానీ అక్కడ ఒక్క నిమిషంలో అయిపోవాలి. ఎందుకంటే తప్పు చేశాం కనుక మందలించటం సహజం. ప్రభునందు ప్రియులారా, ఈరోజు కుటుంబాలు పాడైపోతున్నాయి సమాధానం లేక. బిడ్డల మధ్య సమాధానం లేదు, తల్లిదండ్రుల మధ్య సమాధానం లేదు. ఊరక ఇంట్లో సమాధానం లేనటువంటి బ్రతుకుతున్నారు. ఎందుకంటే క్రైస్తవుని ఇంట్లో ముళ్ళ పొదలు, గచ్చ పొదలు, ముళ్ళ తుప్పులు, గచ్చ పొదలు. ప్రార్థన చేసేవాళ్ళ ఇంట్లో అంటే ముళ్ళు, గచ్చ, కంప ఊరకనే తగులుకుంటుంది. వస్త్రాలన్నీ అట్లా తగిలితే సార్. సమాధానం లేదు, సత్యము లేదు, సమాధానము లేదు. అబ్బాయి నువ్వు ఎలా తినాలంటే కర్ర చేత పుచ్చుకోవాలి. కర్ర దేనికి గుర్తు చెప్పాను ఇంతకు ముందు కూడా మీకు. కర్ర దేనికి గుర్తు? వాక్యానికి గుర్తు. కర్ర దేనికి గుర్తు? దేవుని ఆజ్ఞలకు గుర్తు. ప్రతి ఒక్కరూ కర్ర చేత పుచ్చుకోవాలి. ఏం పుచ్చుకోవాలి? కర్ర అంటే కొట్టుకోవటానికి కాదు.
కర్రలు కొట్టుకోవడానికి కాదు. కర్ర అంటే దేవుని ఆజ్ఞ, వాక్యం. ఏమండి, అహరోను కర్ర చిగురించింది యాజకత్వానికి. ఎవరు 12 గోత్రాల్లో ఎవరు యాజకత్వం చెయ్యాలి? 12 మంది 12 కర్రలు ఎత్తుకొచ్చారు. పెట్టో మందస్సు ఎదురు పెట్టమన్నారు. వెళ్ళిపోండి, మీరు ఎవరి దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోండి. ఉదయకాలం వచ్చేటప్పటికి ఎవరు కర్ర చిగురించింది? అహరోను కర్ర. కర్ర చిగురించిందంటే దాని అర్థం ఏంటి? యాజకత్వం చేయాలి. ఎవరు యాజకులు? ఎవరు ఈ రోజున అందరు నాలి. ఎవరు యాజకులు? ఎవరు? పాస్టర్ గారా? పాస్టర్ గారేనా? చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురణ చేయి నిమిత్తము ఏర్పరచబడిన రాజులైన యాజక వంశం ఇదే. రక్షింపబడిన ప్రతివారు ధూపం వేయాలి, ప్రార్థన అనే ధూపం. రక్షింపబడిన ప్రతివాడు వాక్యం చదవాలి. ఎంతమంది ఉన్నారు? వాక్యం చదివేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారంటే చేతులు ఒక 4-5 లెగుస్తాయి అంతే. మిగిలిన వాళ్ళు ఇలాగరు. ఏమండి, కార్తీక దీపం ఎంతమంది చూస్తున్నారంటే అన్ని చేతులు లెగుతాయి. భక్తి లేదు, యుక్తి లేదు, అందరు లెగుతాయి. నేను ఒకటే మాట చెప్తానండి. నేను ఒక్కటే మాట చెప్తాను. ఒకటి ఖచ్చితంగా చెప్పగలుగుతాను. మీరు సీరియల్ ఎవరైతే మానేస్తారో వాళ్ళు మాత్రమే పరలోకానికి వెళ్తారు. మిగిలిన వాళ్ళు ఎల్లరుగాక ఎల్లరు అంతే. నేను ఈ మాట చెప్తున్నందుకు గర్వపడుతున్నాను. చెప్పే అవకాశం దేవుడిచ్చినందుకు గర్వపడుతున్నాను. నేను చెప్పే మాట అబద్ధం అనుకుంటే మీరు నష్టపోతారు. నేను చెప్పేది నిజము. దేవుడు దైవజనుల ద్వారా మాట్లాడుతాడు. మోషే ద్వారా దేవుడు ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. 10వ తెగులు అందరి మీదకి వస్తుంది కనుక మోషే నువ్వు వెళ్ళి చెప్పు. దేవుడు చెప్పలా, డైరెక్ట్గా మోషేను పంపించాడు. దైవజనుడైన మోషే వెళ్ళి చెప్తున్నాడు, ఇశ్రాయేలీయులారా 10వ తెగులుకి ఎవరు అతీతులు కాదు. మీ మీదకి తెగులు వస్తుంది కనుక 10వ రోజు ఒక గొర్రె పిల్లను ప్రత్యేకించండి. 14వ రోజు దాన్ని వధించండి. ఆ రక్తాన్ని మీ నిలువ కమ్మికి అడ్డ కమ్మికి నిలువ కమ్మికి రాసుకోండి. సంహారపు దూత వస్తాడు. ఆ మాంసాన్ని మీరేం చేస్తారు? ఎప్పుడు చేయండి. ఎప్పుడు చేసి నడుములు కట్టుకోండి, చెప్పులు తొడుక్కోండి, కర్ర చేత పుచ్చుకోండి. మీరు ఆతృతగా తొందరగా తినండి. దేవుడే డైరెక్ట్గా చెప్పాడా? సేవకుడి ద్వారా చెప్పించాడా? చెప్పండి. సేవకుడి ద్వారా చెప్పించాడు. కర్ర యాజకత్వానికి గుర్తయితే మీరు ఇంట్లో యాజకత్వం చేయాలి, పక్కన యాజకత్వం చేయాలి, సంఘం కొరకు ప్రార్థన చేయాలి, నశించిపోతున్న ప్రజల కోసం ప్రార్థన చేయాలి, రాజుల కోసం ప్రార్థన చేయాలి, అధికారుల కోసం ప్రార్థన చేయాలి. నిత్యము ప్రార్థన ధూపం నువ్వు వేస్తూ ఉండాలి. నీ బాధ్యత అది. దేవుడు నిన్ను రక్షించాడు కనుక నీ బాధ్యత. మీరు యాజకులు. ఏమండి చెప్పండి. అహరోను కర్ర చిగిరిచ్చింది. దావీదు చేతిలో ఎప్పుడూ కర్ర ఉంటుంది. కర్ర లేని సమయం అంటూ ఉండదు దావీదు చేతిలో. గొర్రెలు కాసేటప్పుడు ఆ గొర్రెలను కాపాడటానికి కర్ర కావాలి, తను తాను రక్షించుకోవటానికి కర్ర కావాలి. ఇప్పుడు నీవు నీ ఇంటి వారిని రక్షించుకోవటానికి కర్ర కావాలి, నిన్ను నీవు రక్షించుకోవటానికి కర్ర కావాలి. నీ ఇంటి వారిని రక్షించాలంటే వాళ్ళకు వాక్యం నేర్పించాలి, నీ పిల్లలకు వాక్యం నేర్పించాలి.
చదువు నేర్పిస్తావు, మంచిదే, వద్దని నేను అంట్లా, దానికోసం ఎంతో ఖర్చు పెడతావు. కానీ వాక్యం నేర్పిస్తావా? మీ పిల్లలకి కంటత వాక్యం నేర్పిస్తారా? చివరికి వందనాలు కూడా నేర్పించరు. వందనాలు చివరి లీస్ట్ అనమాట, వందనాలు చెప్పటం, అది కూడా నేర్పించరు. క్రైస్తవ కుటుంబాలు. యాకోబు తన అవసాన దశలో కర్ర మీద ఆనుకున్నాడంటే యాకోబు దేవుని మాట మీద ఆనుకున్నాడని అర్థం. దేవుని మాటే మనకి శాశ్వతమైంది, దేవుని మాటే స్థిరమైంది. ఐగుప్తు దేశం నుంచి బయలుదేరిన వారు ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చినప్పుడు మోషే ప్రార్థన చేస్తున్న, ఏందయ్యా ఈ సముద్రం, ఏంటి నాయన, ఎట్ట మేము ఆ దరికి వెళ్ళాలి, ఎట్ట వెళ్ళాలి? సముద్రము అడ్డంగా వచ్చింది. మీకు కూడా కొన్ని సమస్యలు అడ్డంగా వస్తాయి. సముద్రం కన్నా భయంకరమైన సమస్యలు వస్తాయి, నురుగులు కక్కుంటా. వాటన్నిటినీ అధిగమించడానికి ఒక్కటే, దేవుని ఆజ్ఞను అనుసరించటమే. నా ఆజ్ఞలు అనుసరించమని బైబిల్లో నీకు చాలాసార్లు చెప్పాను నేను. బైబిల్లో ఉంది రెండు. ఏంటో చెప్పండి? మొత్తం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నువ్వు ఎంత పరిశీలన చేసుకున్నా 2 విషయాలే ఉంటాయి. ఒకటి ఆశీర్వాదాలు, రెండోది ఆజ్ఞలు. దేవుడు, సాతాను ఇద్దరు ఉంటారు. దేవుడు ఏం చెప్పాడంటే, నీకు ఆశీర్వాదం కావాలంటే నేను చెప్పే ఆజ్ఞను పాటించు. సాతానుడు ఏం చేస్తాడంటే, ఆ ఆశీర్వాదం నీకు అవసరం లేదు రబ్బాయ్, ఆయన ఆజ్ఞ ఏంటి, భౌతికంగా నేను ఇచ్చేయి చూసుకో అంటాడు సాతానుడు. ఇప్పుడు ఆజ్ఞలను పాటిస్తేనే ఆశీర్వాదం, ఆజ్ఞలు పాటిస్తేనే పరలోకం. సమస్యలు చీలిపోతాయి. కారణం ఏమిటంటే, నీ ఇంట్లో శోధన ఎందుకు వస్తుందో తెలుసా నీకు? నేను ఎంతో ప్రార్థన చేస్తున్నానండి, ఈ శోధనలు తొలగట్లేదండి. ఎందుకు తొలగట్లేదో ఆలోచించో ఎప్పుడైనా? ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నావా? పరిశీలన చేసుకున్నావా? సమస్యలు తొలగకపోవటానికి, సముద్రము చీలకపోవటానికి కారణం ఏమిటో తెలుసా? నీవు దేవుని వాక్యాన్ని అనుసరించట్లేదు, వాక్యానికి లోబడట్లేదు. నీ జీవితంలో వాక్యం పనిచేయట్లేదు. ఏమండి, మోషే ఏంటయ్యా, ఏంది నాయన, ఇంతలో భయంకరమైన సముద్రం ఉంది, నేను ఎలాగ వెళ్ళాలి, అద్దరికి మేము ఎలా వెళ్ళాలి? మోషే నీ చేతిలో ఏముంది అన్నాడు. దేవుడు అడిగే ప్రశ్న అదే, నీ చేతిలో ఏముంది? ఏముంది నీ చేతిలో? ఏముంది మీ చేతిలో? ఏముందమ్మా మీ చేతుల్లో? ఏముంది? బైబిల్ అంటే వాక్యం. మరి వాక్యం పైకెత్తు. ఎందుకంటే ఆయన గిద్యోను యుద్ధానికి వెళ్తున్నాడు. ఏనండి జాగ్రత్త, యుద్ధానికి బయలుదేరి వెళ్ళాడు. ఎంతమంది అండి? 300 మంది మిగిలారు. చివరికి దేవుడు చెప్పాడు, 300 మంది మిగిలితే 300 మందికి దేవుడు ఏమి ఆయుధాలు ఇచ్చాడు? చెప్పండి, ఏమి ఆయుధాలు ఇచ్చాడు? అమ్మా, కుండ, బోర, దివిటి, 3 ఏమైనా ఇచ్చింది? ఇంకేమైనా ఇచ్చాడా? అవతల సైన్యం ఎంతమంది ఉన్నారు? ఇసుక రేణుల వలె ఉన్నారు శత్రువులు. వాళ్ళ ఒంటెలు, ఏనుగులు, గుర్రాలు, రథాలు. ఈ 300 మంది ఎందుకు పనికొస్తారు? అయితే దేవుడు చెప్పినట్లుగా మీరు చేయాలి. గిద్యోను, నేనేం చెప్తున్నానో చేయాలి. ఏంటయ్యా, ఏం చెప్పమంటే, నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వేం చేయాలంటే నీ కుండలన్నీ టప 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 పగలగొట్టేసాయి. కుండలన్నీ పగలగొట్టగానే పెద్ద సౌండ్ వచ్చేసింది. మీరేం చేయాలంటే 300 మంది ఒకేసారి బూరలు బూ అని పోదండి. శత్రువులు గూబులు వచ్చేస్తుంది.
మీరేం చేస్తారంటే మీ దగ్గర ఉన్న దివిటీలన్నీ ఒక్కసారి పైకెత్తండి. వాళ్ళకి అర్థం కాదు, కళ్ళు బయర్లు గమ్మిపోతాయి. వామో ఎంతోమంది వచ్చేస్తున్నారని. ఈ 3 దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన ఈ 3 పద్ధతులు అనుసరించారు వాళ్ళు. శత్రువుల గుండెలో గుబులు పుట్టింది. వాళ్ళకి ఏమైపోయింది? మైండ్ బ్లాక్ అయిపోయింది అంటారు చూడు. రే మైండ్ బ్లాక్ అయింది రైడ్కి అంటారు చూడు. వాళ్ళ మైండ్ బ్లాక్ అయిపోయింది. బ్లాక్ అయిపోయి శత్రువు ఎవడో వాళ్ళోడెవడో వాళ్ళకి తెలియకుండా వాళ్ళే పొడుచుకుంటున్నారు. అది దేవుడు చేసిన కార్యం. కొండలంటే ఏమిటి? కొండలంటే ఏమిటి? మనమే, మన శరీరమే. మన శరీరాన్ని ఏం చేయాలా? నలగొట్టాలా, పగలగొట్టాలా. అంటే నువ్వు చచ్చిపోవాలా. చచ్చిపోతే కదా విత్తనం మొలకెత్తేది. వ్యవసాయదారుడు పొలాన్ని దున్నితే విత్తనాలు చల్లితే ఆ విత్తనాలు ఆ పైనుంటే ప్రయోజనం లేదు, మట్టి కింద పడి మురిగిపోవాలి. అది ఆ విత్తనం చచ్చిపోవాలా. ఆ విత్తనం చచ్చిపోతే ఆ విత్తనంలో నుంచి ఒక క్రొత్త మొలక వస్తుంది, పంట వస్తుంది. బూరలోదటం అంటే మనమే దేవుని స్తుతించటం, దేవుని గణపరచటం, దేవుని ఇది మన జీవితాల్లో మన శరీరాన్ని నలగొట్టుకున్నప్పుడు సాతానుడు ఏం చేస్తాడు? నేను మాట చెప్తాను నీకు. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన సాతాన్ని జయించలేవు. ఇప్పుడు చాలామంది అనుకుంటారు ప్రార్థన చేస్తే ఏమనుకుంటారు? సాతానుడు పారిపోతాడు అనుకుంటారు. ప్రార్థన చేస్తే సాతానుడు పారిపోతాడా? ఏమా, యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసే యేసు ప్రభు దగ్గరికి సాతానుడు వెళ్ళాడు. మరి పారిపోవాలి వాడు. అమ్మా కొంచెం శ్రద్ధగానండి, అయిపోయింది, చివరికి వచ్చేసాను. పారిపోవాలి కదా, మరి వాడు ఎందుకు పారిపోలేదు? ప్రార్థన చేసినంత మాత్రం సాతానుడు పారిపోలేదండి. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఈ రాళ్ళు రొట్టెలుగా మార్చుకో అన్నాడు. దేవుని నోటి నుండి వచ్చే మాట వలన మనిషి బ్రతుకుతాడు. నాకు మొక్కు అన్నాడు. దేవునికి తప్ప ఇంకెవరికి మొక్కకూడదు, పో. నువ్వు దూకు అన్నాడు. సాతానా శోధించమాక పోయల్లు అన్నాడు. ఇప్పుడు వాక్యాన్ని ఎక్కడ? ఉపవాసానికి ప్రార్థనకి వాక్యము జోడయింది కనుక సాతానుడు పారిపోయాడు. కనుక చూడండి, ఆ తర్వాత వాళ్ళు దేవుణ్ణి స్తుతించారు. బూరలు ఊదటం అంటే ఈ నోటితో దేవుణ్ణి స్తుతించటం. మూడోది వాళ్ళు దివిటీలు పైకెత్తటం అంటే వాక్యానుసారమైన జీవితం చూపిస్తున్నారు. మన జీవితంలో వాక్యము పని చేయాలా. ఇది లేకుండా నువ్వు ఎన్ని సప్పట్లు కొట్టి ఎన్ని పాటలు పాడి ఎంత ప్రార్థన చేస్తే ప్రయోజనం ఏముందండి? అర్థదే ఆపరేటే. వాడు అంటున్నాడు అన్న, ఏందయ్యా దీని మీద ఎత్తే తిన కాదండి, ఇప్పుడు ఆపరేట్లే అంటెత్తున్నారని పిచ్చోళ్ళకి చెప్పినట్టు చెబుతున్నాడు. వాడు గొడ్ల కంటే ఆపరేటే అంటెత్తున్నారంట. అంత నీకు ఆపు జీవితం పనికిరాదు. ఫుల్లు అటు చల్లగానన్నా ఉండు, ఇటు ఎచ్చగా నులివెచ్చని స్థితిలో ఉండకూడదు. ప్రార్థన చేస్తావు, బ్రతుకు మారదు. ప్రార్థన చేస్తావు, బూతులు తిడతావు. ప్రార్థన చేస్తావు, అందరిని తిడతావు. ప్రార్థన చేస్తావు, సమాధానం ఉండదు. ప్రార్థన చేస్తావు, అన్ని లోక సంబంధమైనవన్నీ చూస్తావు, అన్నీ చేస్తావు. ప్రత్యేకత లేదు, పరిశుద్ధత లేదు, వాక్యానుసారమైన నడిపింపు లేదు, వాక్యం లేదు నీ క్రియల్లో, నీ పనుల్లో. కనుక జ్ఞాపకం చేసుకున్నాం.
మోషే నీ చేతిలో ఏముందంటే ఆ కర్ర ఉందండి, ఎత్తో కర్ర. ఎత్తగానే ఏమైంది? ఎర్ర సముద్రము చీలిపోయింది. పాయలైంది, నడిచెళ్ళిపోయారు. కనుక దేవుడు ఎత్తమన్నాడు, ఆజ్ఞ ఇచ్చాడు, మోషే ఆజ్ఞను పాటించాడు. కనుక అక్కడ అద్భుతం జరిగింది. నీ జీవితంలో, నీ కుటుంబంలో కూడా వచ్చే సమస్యలను నువ్వు ఎదుర్కోవాలంటే, ఆ సమస్యలు నీవు పరిష్కరించుకోవాలంటే నీ కర్ర అంటే దేవుని వాక్యము లేక దేవుని ఆజ్ఞలను ఎత్తాలి, నీ జీవితంలో ఉండాలి. ప్రియా దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నా. గుర్తుపెట్టుకోండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ చూడండి, మన హృదయం నిండా వాక్యం ఉండాలి. మన హృదయములో లోక సంబంధమైనవి ఉండకూడదు. మోహపు హృదయం కాకూడదు. గర్వపడకూడదు. ఏం చేయాలా? గర్వపడకూడదు. మన జీవితం విధేయత కలిగిందిగా ఉండాలి. దేవుని కొరకు జీవించేదిగా ఉండాలి. అప్పుడే ఐగుప్తు నుంచి మనం విడుదల పొందుతాం. మరి ఆ చెప్పినందువలన చాలా విషయాలు ఉన్నాయి. వచ్చే వారం చెప్తాను మిగిలింది. కనుక ప్రస్తుతానికి నేను ముగిస్తున్నాను. నీవు ఏం చేయాలంటే, మాంసాన్ని ఎప్పుడు అంటే యేసు ప్రభువారు సిలువలో మన కొరకు నలగగొట్టబడ్డాడు, కాల్చబడ్డాడు. అది సాదృశ్యంగా ఉంది. దానిని నువ్వు భుజించదే, తీసుకునే నీవేం చేయాలంటే సత్యాన్ని దట్టి కట్టుకోవాలి. చెప్పులు సమాధానంతో, ఎప్పుడు సమాధానంతో నింపబడాలి. వాక్యం అనే కర్ర చేత పుట్టుకొని ఆతృతతో దేవుని పని చేయాలి. దేవుని పనికి మీకు ఆతృత ఉందండి? దేవుని సన్నిధికి రావడానికి ఆతృత ఉందా? నేను చాలామందిని చూస్తున్నాండి. ఏంది ఇంత నిర్లక్ష్యంగా వస్తున్నారు మీరు? అంటే దేవుడు అంటే లెక్కలేదా? నీకు లెక్కలేదా దేవుడు అంటే? నీవు టయానికి దేవుని సన్నిధికి త్వరపడి రావాలనే ఆలోచన లేదా నీకు? వస్తావు, కొంతమంది రాకపోతే మానేస్తారు. చూడండి, ఈరోజు ఎంతమంది రాలేదు? ఏంటిది? దేవుని సన్నిధికి ఆసక్తి ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ రేపు దేవుడు లెక్క అడుగుతాడండి. నువ్వు లెక్క దేవునికి చెప్పాలి. లెక్క నా మనుషులకు కాదు. నేను ఎంతసార్లు మొత్తుకున్నా ప్రయోజనం లేదు. రేపు దేవుడు నిన్ను అడుగుతాడు. దేవునికి లోబడని వారికి కఠినమైన మరెక్కువ శిక్ష. సరే, నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాం. దేవుడి మాటలు మనందరి కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్.